లో భాగంగా ముందు క్లాస్లో మనము అనిలిడా వరకు చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు వర్గము ఆర్థోపోడా. ఈ ఆర్థోపోడా వర్గము దేహ విభజన అంటే టాగ్మటైజేషన్, కీళ్ళు గల ఉపాంగాలు ఉంటాయి. అంటే దేహము టాగ్మటైజేషన్ అనేటప్పుడు ఈ విధంగా దేహం అనేటువంటిది ఉంటే టాగ్మటైజేషన్ అంటే విభాగాలుగా టాగ్మాలుగా విభజించబడి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గము ఆర్థోపోడా వర్గము. ఇందులో అతిపెద్ద విభాగము ఇన్సెక్టా. భూమి మీద నామీకరించిన జాతులలో 2/3 పైనే ఆర్థోపోడా జీవులే ఉన్నాయి. అంటే మనకు జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గము ఆర్థోపోడా వర్గము. విభాగాలలో తీసుకుంటే అతిపెద్ద విభాగము ఆర్థోపోడా వర్గంలోని ఇన్సెక్టా విభాగము అని చెప్తున్నాం. భూమి మీద 1/3 జంతువులు తీసుకున్నప్పుడు 2/3 మనకు పైనే ఆర్థోపోడా జీవులు ఉన్నాయి. ఈ జంతు జాతుల్లో ఇవి 80% వరకు ఉంటాయి. ఇక్కడ మనము ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు సమఖండ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. త్రిస్తరిత నిజ శరీర కుహరం గల సైజోసీలోమేట్లు. ఇక్కడ జంతువులు వీటి దేహము కైటిన్ నిర్మితము, బాహ్య అస్థిపంజరంతో కప్పి ఉంటుంది. ఇది దేహ రక్షణకు, నీటి నష్ట నివారణకు తోడ్పడుతుంది. దేహ పెరుగుదలకు అనుమతించడానికి ఆవర్తనంగా ఇది విసర్జించబడుతుంది. ఈ ప్రక్రియని నిర్మోచనము అంటారు. దేహము ఖండితాలుగా విభజించబడి తల, ఉదరము అనే భాగాలను కలిగి ఉంటుంది. వీటికి కీళ్ళు కలిగిన ఉపాంగాలు ఉంటాయి. కీళ్ళు, పాదం. వీటికి కండరాలు రేఖిత రకానికి చెందినవి, వేగంగా చెల్లించడానికి తోడ్పడతాయి. గమనిక, రేఖిత కండరాలు పరిణామ క్రమంలో ప్రథమంగా ఆర్థోపోడాలోనే ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా మనకు ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఎందుకంటే పరిణామ క్రమంలో రేఖిత కండరాలు ప్రప్రథమంగా ఏ వర్గంలో ఏర్పడ్డాయి అంటే ఆర్థోపోడా వర్గంలోనే ఏర్పడ్డాయి. శరీర కుహరం క్షీణించి బీజకోశాలు, విసర్జకంగాలు చుట్టూ ఉండే ప్రదేశానికి పరిమితమవుతుంది. శరీర కుహరము ఒక రక్త కుహరం కానీ ఇది నిజమైన శరీర కుహరము కాదు. ఇక్కడ ఈ జీవులలో పుస్తకాకార ఊపిరితిత్తులు లేదా వాయునాళాలు లాంటి శ్వాస అవయవాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఈ జీవులలో మనం తీసుకుంటే శ్వాస వ్యవస్థకు సంబంధించి మొప్పలు ఉంటాయి. పుస్తకాకార ఊపిరితిత్తులు లేదా వాయునాళాలు లేదా శ్వాస అవయవాలు అనేటువంటివి ఉంటాయి. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ హృదయం పృష్ఠభాగంలోనే ఉంటుంది. కొన్ని జీవులలో క్రస్టేషియన్లు, కెలిసిరేట్లలో రక్త శోషరసము అంటే రాగిని కలిగిన శ్వాసవర్ణకము, హీమోసైనిన్ కలిగి ఉంటుంది. నాడీ వ్యవస్థ అనిలిడా రకానికి చెందిన నాడీ వలయము ఆహారవాహిక చుట్టూ ద్వంద్వ ఉదర నాడీ దండాన్ని కలిగి ఉంటుంది. స్పర్శ శృంగాలు, నేత్రాలు, సంయుక్త సరళాలు, సంతులన కోశాలు, సమతాస్థితి అవయవాలు లాంటి జ్ఞానాంగాలు అనేటువంటివి ఉంటాయి. విసర్జనలో తీసుకుంటే మాల్ఫీజియన్ నాళికలు, హరిత గ్రంథులు, కోక్సా గ్రంథులు ద్వారా జరుగుతుంది. ఇక్కడ విసర్జనకు ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు అంటే మాల్ఫీజియన్ నాళికలు, కోక్సా గ్రంథులు, హరిత గ్రంథులు అనేటువంటివి మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి చాలా వరకు ఏకలింగక జీవులు. గోనోకోరిక్ సాధారణంగా అంతర ఫలదీకరణ జరుగుతుంది. ఇవి చాలా వరకు అండోత్పాదకాలు. పిండాభివృద్ధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పద్ధతిలో జరుగుతుంది. జీవిత చరిత్రలో 1 నుంచి అనేక డింబక దశలు ఏర్పడి రూపవిక్రయ చెంది ప్రౌఢజీవులుగా మార్పు అనేది చెందుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు పెరిప్లానేటా, పాలిమాన్, కాన్సర్, పెలామ్నియస్, ఎరానియా అనేటువంటి జీవులు ఉన్నాయి. ఈ ఆర్థిక ప్రాముఖ్యం గల కీటకాలు. ఇక్కడ ఎఫిస్ మెల్లిఫెరా అంటే తేనెటీగలు, బాంబిక్స్ మోరి పట్టుపురుగు, లాక్సిఫెరా లక్క పురుగులు ఇవి ఆర్థిక పరంగా ఉన్నాయి. ఎందుకు? ఎఫిస్ మెల్లిఫెరా తేనెటీగలు తేనె ఉత్పాదన, తేనె పట్టులో మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి ఆర్థిక పరంగా, బాంబిక్స్ మేరీ పట్టు తయారీ, లాక్సిఫెరా లక్క అనేటువంటిది కూడా మనకు ఉపయోగపడుతుంది అనేక విధాలుగా. వ్యాధికారక జీవులకు సామాన్యమైన వాహకాలు ఎనాఫ్లిస్, క్యూలెక్స్, ఎడిస్ జాతుల దోమలు కూడా వ్యాధికారక జీవనాన్ని కలిగిస్తాయి.
సమూహాలుగా నివసించే చీడలు. లోకాస్ట అంటే మిడత. సజీవ శిలాజాలము లిములస్ అనేటువంటి జీవి సజీవ శిలాజాలంగా ఉంది. ఆర్థ్రోపోడా వర్గాన్ని 3 ఉపవర్గాలుగా చేశారు. మనం ఇంతవరకు విభాగాలు తీసుకున్నాం, కానీ ఇక్కడ ఆర్థ్రోపోడా అతి పెద్ద వర్గం కాబట్టి ముందుగా మనకు 3 ఉపవర్గాలుగా విభజించారు. ట్రైలోబైటా, కెలిసిరేటా, మ్యాండిబులేటా అనేటువంటి 3 ఉపవర్గాలు. ట్రైలోబైటా, కెలిసిరేటా, మ్యాండిబులేటా అనేటువంటి 3 ఉపవర్గాలను విభజించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఈ ఉపవర్గంలో మనం తీసుకుంటే ట్రైలోబైటా, ఇవి సాగర విలుప్త ఆర్థ్రోపోడ్లు. వీటిలో ఒక రకమైన ద్విశాఖీయ ఉపాంగాలు అనేకం ఉంటాయి. 2 స్పష్టమైన ఆయుత గాడుల ద్వారా దేహము ఒక మధ్య లంబిక, 2 పార్శ్వ లంబికలు విభజించబడి ఉంటుంది. ఈ ఉపవర్గానికి ట్రైలోబైటా అనే పేరు పెట్టారు. ఇక్కడ ఉదాహరణకు ట్రైఆర్థస్ డాల్మటైనెటిస్ అనేటువంటిది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ట్రైలోబైటా, ట్రై అనేటువంటి ఇవి సాగర విలుప్త జీవులు ఆర్థ్రోపోడా వర్గంలో. వీటిలో ఒక రకమైన ద్విశాఖీయ ఉపాంగాలు అనేటువంటివి ద్విశాఖీయ ఉపాంగాలు. ఇక్కడ మనకు వచ్చేసరికి వీటిలో తీసుకున్నప్పుడు మనకు ఈ ద్విశాఖీయ ఉపాంగాలు అంటే ఇక్కడ ఈ విధంగా ఉపాంగాలు ద్విశాఖీయంగా మనకు ఇక్కడ వీటిలో ఉన్నాయి. 2 స్పష్టమైన ఆయుధ గాడుల ద్వారా దేహము మధ్య లంబికలు, 2 పార్శ్వ లంబికలు కలిగి ఉంటాయి. దేహం అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఆయుత లంబికలు అనేటువంటి ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. లంబికలు అనేటువంటివి గాడుల ద్వారా దేహం ఒక మధ్య లంబిక, 2 పార్శ్వ లంబికలు విభజించబడి ఉంది. ఈ ఉపవర్గానికి ట్రైలోబైటా, అందుకే ట్రైలోబైటా అనే పేరు వచ్చింది. ఉదాహరణకు మనం ఏం చెప్తున్నాం, ట్రైఆర్థస్ డాల్మనైటిస్ అనేటువంటి జీవులు అనేది మనం చెప్తున్నాం. ఉపవర్గము కెలిసిరేటా. దేహ పూర్వ భాగంలో 6 ఖండితాలు గల శిరోవక్షము లేదా ప్రోసోమా, పరాంత భాగంలో 13 ఖండితాలు గల ఉదరము లేదా ఓపిస్తోస్తోమా ఉంటుంది. ఉదరాన్ని మళ్ళీ మీసోసోమా, మెటోజోమాగా విభజించవచ్చు. ప్రోసోమా 6 జతల ఉపాంగాలు కలిగి ఉంటాయి. మొదటి జత ఉపాంగాలను ఆహార అంతర్గ్రహణకు రూపాంతరం చెందుతాయి. కెలిసిరాలు. స్పర్శ శృంగాలు, దవడలు ఉండవు. శ్వాస వచ్చేసరికి శ్వాసాంగాలు పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయునాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఇక్కడ కెలిసిరేటాలో. ఇక్కడ కెలిసిరేటాలో మనం తీసుకున్నప్పుడు దేహాన్ని మనం తీసుకుంటే ప్రోసోమా ప్రాంత భాగము 13 ఖండితాలతో ఉంటుంది. జీవిని మనం ప్రోసోసోమాగా చేస్తున్నాం. తర్వాత ఒపిస్తోసోమా ఉదర భాగాన్ని, మళ్ళీ మీసోసోమా తర్వాత మెటాసోమా అనేటువంటి భాగాలుగా విభజిస్తాం. ప్రోసోసోమాలో 6 జతల ఉపాంగాలు కలిగి ఉంటాయి. మొదటి జత ఉపాంగాలు ఆహార అంతర్గ్రహణకు రూపాంతరం చెందుతాయి. కిలిసిరాలుగా. స్పర్శ శృంగాలు, దవడలు అనేటువంటివి ఉండవు. శ్వాసాంగాలు తీసుకుంటే పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయునాళాలు మొదలైనటువంటి మనకు ఉన్నాయి అనేటువంటిది చెప్తున్నాం. కెలిసిరేటా ఉపవర్గాన్ని 2 విభాగాలుగా విభజించారు. అవి జిఫోన్యూరా, ఎరాక్నిడా. ఇక్కడ మనం జిఫోన్యూరాలో తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి ఇవి సముద్రపు జీవులు. జల శ్వాసక్రియ జరుగుతుంది. ఈ విభాగంలో విలుప్త జీవులు 3 సజీవ ప్రజాతులు మాత్రమే ఉన్నాయి. మనకు ఈ జిఫోన్యూరాలో వచ్చేసరికి ఇవన్నీ సముద్రపు జీవులు. జల శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఈ విభాగంలో విలుప్త జీవులు అంటే విలుప్తమైపోయినటువంటివి, కనుమరుగైపోయినటువంటి జీవులు 3 సజీవ ప్రజాతులు మాత్రమే ఉన్నాయి. ప్రోసోమాలో వెడల్పైన గుర్రపునాడ ఆకారంలో పృష్ఠ కవచము ఉంటుంది. ఒక జత కెలిసిరాలను కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి మనకు వచ్చేసరికి గుర్రపునాడ ఆకారం, పృష్ఠ కవచం ఉంటుంది. ఒక జత కెలిసిరాలు, 4 జతల నడిచే కాళ్ళను, 1 జత తోసే కాళ్ళు ఉంటాయి. మీసోసోమాలో 6 జతల ఉపాంగాలు ఉంటాయి. మొదటి జత ఉపాంగాలు కలిసిపోయి జనన ఉపరికలంను ఏర్పరచగా మిగతా 5 జతల పుస్తకాకార మొప్పలుగా రూపాంతరం చెందాయి. మెటాసోమా చివర టెల్సాన్ ఉంటుంది. లిములస్ అభివృద్ధి చెందిన ట్రైలోబైటా డింబకము ఏర్పడుతుంది.
లిములస్ అనేటువంటిది రాజపిత, ఒక సజీవ శిలాజాలంగా మనము చెప్పుకుంటున్నాం. ఇక్కడ వీటిలో వచ్చేసరికి ఎరాక్నిడా విభాగము 2 ఎరాక్నిడా. ఇవి భూచర జీవులు. ప్రోసోమాలో ఒక జత కెలిసిరాలు, ఒక జత పెడిపాల్పులు, 4 జతల నడిచే కాళ్ళు ఉంటాయి. మీసోసోమోలో ఉపాంగాలు, పుస్తకాకార ఊపిరితిత్తులు రూపాంతరం చెంది ఉంటాయి. తర్వాత సాలిల్లో 4 జతల పరాంతర ఉదర ఉపాంగాలు, స్పిన్నరేట్లు అనేటివి రూపాంతరం చెందుతాయి. శ్వాసాంగాలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, తేళ్ళు కొన్ని సాలిళ్ళు, వాయునాళాలు కొన్ని సాలిళ్లలో ఉంటాయి. పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయునాళాలు 2 కొన్ని సాలిళ్లలో ఉంటాయి. రాగిని కలిగిన ఇక్కడ హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. మాల్ఫీజియన్ నాళికలు, కోక్సా గ్రంథులు వీటి విసర్జక అవయవాలు. ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. తేళ్ళు శిశుత్పాదకాలు. ఇక్కడ మనం తీసుకుంటే ఉదాహరణకు పెలామ్నియస్ తేలు, ఎరానియా సాలిడ్, స్కోరోఫెక్టస్ దురద మైటు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనకు మూడోది మ్యాండిబులేటా ఉపవర్గం. ఈ మ్యాండిబులేటా ఉపవర్గము ఇవి జలచర జీవులు. మంచినీటిలో లేదా సముద్రపు నీటిలో లేదా భూచర లేదా దేహము 2 శిరోవక్షము ఉదరము లేదా 3 అంటే తల, ఉరము, ఉదరము భాగాలుగా విభజించబడి ఉంటుంది. తలకు స్పర్శ శృంగాలు, హనువులు, జంబికలు ఉంటాయి. మొప్పలు లేదా వాయునాళాలు, నీటి శ్వాసాంగాలు. ఉపవర్గం మ్యాండిబులేటాను 4 విభాగాలుగా విభజించారు. క్రస్టేసియా, కైలోపోడా, డిప్లోపోడా, ఇన్సెక్టా అనేటువంటివి. మనకి ఇక్కడ ఆర్థోపోడా వర్గాన్ని 3 ఉపవర్గాలు చేస్తాం. ఏంటివి? ట్రైలోబైటా, కెలిసెరేటా, మ్యాండిబులేటా. ఈ మ్యాండిబులేటాలో మళ్ళీ 4 విభాగాలు ఏంటివి? క్రస్టేసియా, కైలోపోడా, డిప్లోపోడా, ఇన్సెక్టా అనేటువంటి విభాగాలుగా అనేటువంటివి మనకు ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ మొదటగా క్రస్టేసియా. ఇవి ఏం చేస్తున్నాము? ఇవి జలచర జీవులు. ఇక్కడ ఈ జలచర జీవులు తల, ఉరము కలిసి శిరోవక్షము ఏర్పడుతుంది. ఇక్కడ క్రైటిన్తో నిర్మితమైన పృష్ఠ కవచం కప్పబడి ఉంటుంది. కొన్నిటిలో బాహ్య కవచం కాల్షియం కార్బోనేట్ చేత కప్పబడి ఉంటుంది. ఇక్కడ కార్బోనేట్తో దృఢపరచబడి ఉంటుంది. పీతలు, లాబాస్టర్లు. శిరోభాగంలో 2 జతల స్పర్శ శృంగాలు, స్పర్శ శృంగికలు, స్పర్శ శృంగాలు విశిష్ట లక్షణం. 1 జత హనువులు, 2 జతల జంబికలు ఉంటాయి. ఉరము, ఉదర ఉపాంగాలు ద్విశాఖీయంగా ఉంటాయి. శ్వాసాంగాలు మొప్పలు, బ్రాంకి. విసర్జకంగాలు హరిత గ్రంథులు లేదా స్పర్శ శృంగ గ్రంథులు. వీటి దేహంలో స్పర్శ శృంగాలు, సంయుక్త నేత్రాలు, సంతులన కోశాలు లాంటి జ్ఞానాంగాలు, పరోక్ష పిండాభివృద్ధి జరిగి వివిధ రకాల డింబకాలు అనేటువంటివి ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణకు పాలిమాన్, మంచినీటి రొయ్య, కాన్సర్ పీత, బలానస్ రాక్ బర్నాకిల్, శాక్యులైన రూట్ హెడెడ్ బర్నాకిల్, ఆస్టకస్ క్రై చేప, డాఫ్నియా వాటర్ ఫ్లీ అనేటువంటి జీవులు ఉన్నాయి. కైలోపోడాలో శతపాదులు, 100 కాళ్ళను కలిగినటువంటి జీవులు అనేటువంటివి చేర్చారు. ఇవి భూచరాలు, వాయు శ్వాసక్రియ జరిపే మాంసాహార జంతువులు. దేహాన్ని తల, మొండెముగా విభజించవచ్చు. మొండెములో ప్రతి ఖండితానికి 1 జత నకాళ్ళు గల ఉపాంగాలు ఉంటాయి. మొండెములో మొదటి ఖండితానికి చెందిన ఉపాంగాలను విషపు నకాళ్ళు ఉంటాయి. వీటి శ్వాసాంగాలు, వాయునాళాలు, విసర్జకాంగాలు, మాల్ఫీజియన్ నాళికలు అనేటువంటివి మనకు ఇక్కడ శ్వాసాంగాలుగా ఉన్నాయి. తర్వాత డిప్లోపోడా. ఈ డిప్లోపోడా విభాగంలో తీసుకున్నప్పుడు సహస్వాదులు, 1000 కాళ్ళను కలిగినటువంటి జీవులను చేర్చారు. ఈ భూచరాలు వాయు శ్వాసక్రియ జరిపే జంతువులు. కుళ్ళిపోయిన వృక్ష పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. దేహము తల, మొండెముగా విభజించవచ్చు. తలపై 1 జత స్పర్శ శృంగాలు, హనువులు, జంబికలు. అంటే జంబికలు రూపాంతరం చెందిన నైతో కైలేరియంని ఏర్పరుస్తూ ఉంటాయి. మొండెములో ప్రతి ఖండితము 2 జతల కాళ్ళను కలిగి ఉంటాయి. వీటిలో శ్వాసాంగాలు, వాయునాళాలు, విసర్జకాంగాలు, మాల్ఫీజియన్ నాళికలు అనేటువంటివి ఉంటాయి. ఇన్సెక్టా విభాగం.
ఈ ఇన్సెక్టా విభాగంలో భూమిపై చాలా వరకు విజయవంతమైన అతిపెద్ద సమూహముగా ఏర్పడిన జంతువులను ఇన్సెక్టాలో చేర్చారు. ఇవి విశ్వవ్యాప్త జీవులు. సముద్ర ఆవాసాల్లో తప్ప అన్ని ఆవాసాల్లో నివసిస్తాయి. దేహాన్ని తల, ఉదరము విభజించవచ్చు. తలపై ఒక జత సంయుక్త నేత్రాలు, స్పర్శ శృంగాలు, హనువులు, జంబికలు, అద్వంద ఆధారము ఉంటాయి. ఉరము 3 ఖండితాలతో ఏర్పడి ప్రతి ఖండితానికి ఒక జత కీళ్లను గల కాళ్ళను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ విభాగానికి ఎక్సాపోడా అనే పేరు కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది ఎక్సాపోడా అంటే ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళను కలిగి ఉండి అందువలనే ఈ విభాగానికి ఎక్సాపోడా అనే పేరు వచ్చింది. ఉరము 1 నుంచి 2 జతల రెక్కలను కూడా కలిగి ఉంటుంది. కొన్నిటిలో రెక్కలు ఉండవు. ఉదాహరణకు లెపిస్మా. వీటి శ్వాసాంగాలు, వాయునాళాలు, విసర్జకాంగాలు మాల్ఫీజియన్ నాళికలు. ఇవి యూరికోటెలిక్ నీటిని పొదుపు చేసే అనుకూలనాల వల్ల యూరిక్ ఆమ్లాలు స్ఫటికలను విసర్జిస్తాయి. జీవులు అభివృద్ధి చాలా వరకు పరోక్షంగా జరుగుతుంది. వీటి డింబకాలు రూప విక్రియ జరుపుతాయి. ఉదాహరణకు పెరిప్లానేటా అంటే బొద్దింక, మాస్కా ఇంటి ఈగ, లెపిస్మా వెండి చేప. నెక్స్ట్ మనకు మలస్కా వర్గం. ఖండితరహిత సైజోసిలోమీట్లు అంటే జీవి యొక్క దేహము ఖండితాలు అనేటువంటిది ఉండదు. సైజోసిలోమీట్ అంటే నిజమైన శరీర కుహరం కలిగినటువంటి జీవులు. జంతు సామ్రాజ్యంలో మొలస్కా 2వ అతిపెద్ద వర్గం. మొలస్కా జీవులు భూచరాలు లేదా జలచరాలు. సముద్రము లేదా మంచినీటిలో ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. కొన్ని సౌష్ఠవరహితంగా ఉంటాయి. ఉదాహరణకు నత్త. ఇవి సీలోమేట్ జంతువులు. దేహాన్ని కప్పి క్యాల్క్లేరియస్ కర్పూరం ఉంటుంది. చాలా వరకు బాహ్య కర్పూరము, కొన్నిటిలో అంతర కర్పూరాన్ని కలిగి ఉంటుంది. కొన్నిటిలో మనము క్షీణించిన మరి కొన్నిటిలో ఉండదు. స్పష్టమైన తల, కండరయుతమైనటువంటి పాదము, అంతరాంగ సమూహాన్ని కలిగి ఇవి ఖండితారహితంగా ఉంటాయి. ఒక మృదువైన చర్మము లాంటి స్వంజికాస్తర ప్రవారాన్ని అంటే పల్లియంను ఏర్పరుస్తుంది. ఇది అంతరాంగ సముదాయాన్ని కప్పి ఉంటుంది. ప్రవారానికి అంతరాంగ సముదాయానికి మధ్య ఉండే ఖాళీ ప్రాంతాన్ని ప్రావార కుహరము అని అంటున్నారు. ఇందులో పక్షి ఈకలాగా ఉండే మొప్ప వంటి కంకా భాగాలు ఉంటాయి. ఇవి శ్వాస విసర్జన విధులు నిర్వర్తించి తల పూర్వ భాగంలో జ్ఞానస్పర్శకాలు ఉంటాయి. శరీర కుహరాన్ని రక్త కుహరం అంటారు. నిజ శీలోం మూత్రపిండాలు, బీజకోశాలు, పరిహృదయం కుహరానికి పరిమితమై ఉంటుంది. ద్వికవాటాలు. దంతపు గుళ్ళల్లో తప్ప మిగతా జీవుల్లో అస్యకుహరము ఆకురాయి లాంటి నికష అవయవం ఉంటుంది. దీనిని ర్యాడుల్లా అంటారు. ఇది ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. సెఫలోపోడా జీవుల్లో తప్ప మిగతా జీవుల్లో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. మన ఇక్కడ మొలస్కా వర్గంలో ఏమున్నాయి? ఆకురాయి వంటి నికషణ ఉంది. సెఫలోపోడాల తప్ప మిగతా జీవుల్లో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది జరుగుతుంది. రక్తంలో రాగిని కలిగిన హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. నాడీ వ్యవస్థలో నాడీ సందుల సందాయకాలు, సంయోజకాలు ఉంటాయి. స్పర్శకాలు, కళ్ళు, ఓస్ప్రీడియం అనేటువంటి నీటి స్వచ్ఛతను పరీక్షిస్తుంది. బైవాల్వియా గ్యాస్ట్రోపోడ్ జీవులలో ఉంటుంది. మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి. విసర్జక అవయవాలు, అంత్యరుక్కాలు, సాధారణంగా మూత్రపిండాలు అంటారు. సాధారణంగా ఇవి ఏకలింగక జీవులు. అండోత్పాదకాలు, పిండాభివృద్ధి పరోక్షంగా జరిగి విశేష గుణం కలిగిన శీలికామయ విలిజర్ డింబకము రూపాంతరం చెందిన ట్రోకోఫర్ డింబకం అనేటువంటిది ఏర్పడుతుంది. మలస్కా వర్గీకరణ. వర్గం మలస్కాను 7 విభాగాలుగా వర్గీకరించారు. అవి ప్లాకోపోరా, మోనోప్లాకోపోరా, గ్యాస్ట్రోపోడా, స్కోపోపోడా, పెలిసిపోడా, సెఫలోపోడా. ఇక్కడ మనకు మొలస్కా వర్గాన్ని 7 విభాగాలుగా విభజించారు. అందులో మొదటిది మోనోప్లాకోపోరా, మొదటిది ప్లాకోపోరా, తర్వాత పాలీప్లాకోపోరా, మోనోప్లాకోపోరా, గ్లాస్టోపోడా, స్కోపోపోడా, పెలిసిపోడా, సెఫలోపోడా అనేటువంటి 7 విభాగాలు ఉన్నాయి. మొదటగా ప్లాకోపోరా. అంటే లేకుండా,
ప్లాకో అంటే పలకలు కలిగి ఉండడం, లేకుండా పలకలను కలిగి ఉండడాన్ని మనము ఏ ప్లాకోపోరా అంటున్నాం. ఒక భాషలో చెప్పాలి అంటే పలకాలు అనేటువంటివి లేవు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇందులో ఇవి క్రిమిరూపకంగా ఉండే ఆదిమ జీవులు, సాగర జలాల్లో నివసిస్తాయి. ఈ జీవులు ప్రావార కర్పరము, పాదము, రుక్కాలు ఉండవు. తల అంతగా అభివృద్ధి చెందలేదు. రాడుల్లా అనేది ఉంటుంది. అవబాసిన్లో క్యాల్క్లీరిస్ కంటకాలు ఉంటాయి. కొన్ని జీవులలో మధ్య ఉదరగాడి ఉంటుంది. ఈ గాడిని ఇతర మలస్కా జీవుల్లోని పాదానికి నిర్మాణ సామ్యంగా పరిగణించవచ్చు. ఉదాహరణకు మనము నియోమినియా క్యూటోడెర్మా అనేటువంటి జీవులు దేనికి అంటే ఏ ప్లాకోపోరా విభాగానికి చెందినటువంటి జీవులు. నెక్స్ట్ పాలీ ప్లాకోపోరా. పాలీ అంటే అనేకము, ప్లాకో అంటే పలకాలు, పెరన్ అంటే కలిగి ఉండడం, అనేకమైనటువంటి పలకాలు. ఈ విభాగంలో కైటాన్లను చేర్చారు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవంతో పృష్ఠ ఉదరము అణిగి ఉన్న జీవులు. కర్పరము 8 అడ్డు పలకాలను, కవాటాలను కలిగి పృష్ఠభాగంలో మనకు ఉంటుంది. పాదం ఉదర భాగం పొడవుగాను బల్లపరుపుగా ఉంటుంది. ముప్పలు 6 నుంచి 88 జతల వరకు ఉంటాయి. ఇక్కడ పాలిప్లాకోపోరాలు. పిండాభివృద్ధిలో ఇక్కడ ట్రోకోఫోర్ డింబకము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ కూడా మనము తీసుకుంటాం. ఉదాహరణకు కైటాన్, లెపిడోఫ్లోరస్ అనేటువంటి జీవులు ఉన్నాయి. మోనోప్లాకోపోరా. మోనో అంటే ఒక, ప్లాకోస్ పలకం, ఫొరన్ అంటే కలిగి ఉండడం. ఈ విభాగంలో జీవులు మిలియన్ సంవత్సరాల పూర్వం విలుప్తమైనవి. అయితే నియోఫిలైనా అనే ఈ విభాగపు జీవి ఒకటి 1952లో బయలుపడింది. ఎప్పుడో విలుప్తమైపోయినాయి అంటే కనుమరుగైపోయినటువంటి జీవులు. కానీ 1952వ సంవత్సరంలో నియోఫిలైనా అనేది ఒక విభాగపు జీవి. ఈ విభాగపు జీవి ఒకటి. దీని కోస్టారికా పసిఫిక్ తీరంలో దగ్గర లోతైన సముద్రము నుంచి గలాతియా అనే సాగర పరిశోధన నౌకలో శాస్త్రజ్ఞులు సేకరించారు. ఇది ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంది. ఇక్కడ మనం తీసుకుంటే వీటి యొక్క దేహము రుక్కాలు, మొప్పలు వరుస క్రమంలో ఇక్కడ ఏం చేస్తున్నాయి, పునరావృతం ప్రదర్శిస్తున్నాయి. కొందరు దీని అంతర్గత ఖండీభవనం అంటున్నారు. వీటిలో పలకంలాగా ఉండే ఏక కవాట కర్పరం ఉంటుంది. హృదయం విలక్షణమైనది. దీనిలో 2 జతల ఏట్రియములు, 2 జఠరికలు తెరుచుకొని ఉంటాయి. నియోఫిలైనా గలాతియా అనేటువంటి జీవి. తర్వాత మనకు వచ్చేసరికి విభాగం గ్యాస్ట్రోపోడా. ఈ విభాగంలో మనకు గ్యాస్ట్రోపోడా అంటే గ్యాస్ట్రో అంటే ఉదరము, పోడా అంటే పాదం, ఉదరపు పాదం. మలస్కా వర్గంలో అతి వైవిధ్య విభాగం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్థోపోడా వర్గంలో, జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గము ఆర్థోపోడా. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద విభాగం ఏదంటే ఇన్సెక్టా. అదేవిధంగా మనం మొలస్కా వర్గము జంతు సామ్రాజ్యంలో రెండోది. తర్వాత ఇక్కడ మొలస్కా వర్గంలో అతిపెద్ద అతి వైవిధ్యమైనటువంటి విభాగం ఏది అంటే గ్యాస్ట్రోపోడా. ఇందులో నత్తలు, స్లాగులు, లింపెట్లు మొదలైన వాటిని చేర్చారు. ఇవి ఎక్కువగా సముద్రపు జీవులు. కొన్ని మంచినీటిలోను, కొన్ని భూమి ఆవాసాల్లో జీవిస్తాయి. సర్పిలాకారంలో చుట్టుకొని ఏక కవాట కర్పర దేహము వెలుపల ఉంటుంది లేదా అంతర్గతంగా ఎప్లీసియా ఉంటుంది లేదా ఉండదు. డోరిస్ తల స్పష్టంగా ఉండి కళ్ళు స్పర్శకాలను కలిగి ఉంటుంది. అసకుహరంలో ర్యాడుల్లా ఉంటుంది. పాదం ఉదర భాగంలో బల్లపురపుగా కండరహితంగా ఉండి పాకడానికి అనువుగా ఉంటుంది. వీటిలో శ్వాసాంగాలు, మొప్పలు లేదా ఊపిరితిత్తులు, ఉపసగోనులు లేదా 2 ఉంటాయి. పిండాభివృద్ధి జరిగేటప్పుడు ఒకవైపు అంతరాంగ సముదాయం పెరుగుదల మరోవైపు కంటే వేగంగా ఉంటుంది. ఈ విషయం పెరుగుదల వల్ల అంతరాంగ సముదాయం 180 డిగ్రీల వరకు అపసవ్యంగా మెలితిరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని మెలికలు అంటారు. ఇవి ఎక్కువ ఏకలింగక జీవులు. పరోక్ష పిండాభివృద్ధి వెలిజర్ డింబకం ఏర్పడుతుంది. ఇక్కడ ఫైలా, ఏపిల్ నత్త, ఎఫ్లీసియా సముద్రపు చెవుల పిల్లి, డోరిస్ సముద్రపు దోసకాయ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత మనకు స్కోపోపోడా. స్కోపో అంటే పడవ. ఇక్కడ స్కోపు హోలోషెల్ అంటే పడవపు గుల్లగా ఉన్న గవ్వ లేదా పాదము అంటారు.
ఇవి సముద్రపు జీవులు. వీటిని సాధారణంగా దంతపు గుళ్ళలు అని కూడా పిలుస్తారు, లేదా దంత కర్పురాలు అంటారు. వీటి కర్పురము ఏనుగు దంతంలాగా ఉండి నాలికాయుతమైన 2 అంత్యాలు తెరుచుకొని ఉంటుంది. పాదం శంఖాకారంగా ఉండి తవ్వడానికి అనువుగా ఉంటుంది. కాళ్ళు, స్పర్శకాలు, కంకా భాగాలు, ఏట్రిమ్లు ఉండవు. ఎక్కువ సంఖ్యలో ఉన్న దారం వంటి నిర్మాణాలను ఇక్కడ మనం ఏమంటున్నాము, కాంఫాక్టిక్యులాలు అంటున్నాం. ఈ ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే ఎక్కువ సంఖ్యలో దారం లాంటి నిర్మాణాలను మనం ఏమంటున్నామంటే కాంఫాక్టులాలు. ఏ విభాగంలో ఉన్నాయి అంటే స్కోపోపోడా విభాగంలో ఉన్నాయి. ఇవి దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే ఆహారాన్ని పట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాయి అనేది తెలుసుకోవాలి. పెలిసిపోడా. ఈ పెలిసిపోడా వర్గంలో మనకు బైవాల్వియా లేదా లామెల్లి బ్రాంకియేటా అంటే గొడ్డలి చిన్న పాదం అనేది. ఈ విభాగంలో ఆల్చిప్పలు, ముత్యపు చిప్పలు, క్లామ్లు చేర్చారు. దేహం పార్శ్వభాగంలో అణచబడి ద్వికవాట కర్పరంతో కప్పబడి ఉంటుంది. తల, జ్ఞాన ఉపాంగాలు బాగా క్షీణించాయి. పాదం గొడ్డలి ఆకారంలో కాబట్టి పిలిసిపోడా అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈ ఆకారంలో ఉండి తవ్వడానికి అనుకూలం చెందిన కొన్నిటిలో బైసన్ పోగులుంటాయి. అంటే ఉదాహరణకు మైటిలస్. ఇవి ఆధారాన్ని అంటిపెట్టుకోవడానికి సహాయపడతాయి. ర్యాడుల్లా అనేటువంటిది ఉండదు. ఈ జీవుల్లో అవలంబక పోషకాలు లేదా గాలన పోషకాలు. కొన్ని జీవుల జీర్ణాశయంలో స్ఫటిక దండము ఉంటుంది. ఇది పిండి పదార్థ జీర్ణక్రియలో తోడ్పడుతుంది. శ్వాసాంగాలు పలకాకార మొప్పలుగాను కాబట్టి లామెల్లి బ్రాంకియోటా అనే పేరు వచ్చింది. ఇవి ఏకలింగ జీవులు. స్త్రీ పురుష జీవులు వేరుగా ఉంటాయి. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. ఇందులో ట్రోకోఫోర్, వెలిజర్ డింబకాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. గ్లోకోడియం డింబకము మంచినీటి ఆల్చిప్పాలోను యూనియోలో ఉంటుంది. ఈ డింబకం చేపల మొప్పలపైన పరాన్నజీవనం కోసం అనుకూలనం పొందుతాయి. ఉదాహరణకు యూనియో మంచినీటి ఆల్చిప్ప, మైటిలస్ సముద్రపు ఆల్చిప్ప, పిక్టోడా ముత్యపు చిప్ప అనేటువంటివి మనకు ఇక్కడ ఉన్నాయి. తర్వాత మనం తీసుకుంటే గన ఇందులో వచ్చేసరికి సెఫలోఫోడా లేదా సెఫైనోఫోడా తల, పాదాన్ని కలిగి ఉండడం. ఇక్కడ చూడండి, ఈ విభాగంలో కటిల్ చేపలు, స్క్విడ్లు, ఆక్టోపస్లు, నాటిలస్లను చేర్చారు. తల స్పష్టంగా ఉండి సుస్పష్టమైన సకశేరుకాలను పోలిన కళ్ళు, ఒక జత కొమ్ము స్వభావం కలిగిన ముక్కు లాంటి దవడలు అస్సకుహరంలో ర్యాడులా ఉంటాయి. కొన్నిటిలో అనేక గదులు కలిగిన బాహ్యకర్పరం నాటిలస్లో లేదా అంతరకర్పరం సెఫియా లాలిగోలో కానీ ఉంటుంది. కొన్నిటిలో కర్పరం ఉండదు. ఆక్టోపస్లో సెఫియా కర్పరానికి సాధారణంగా కటిల్ ఎముక అంటారు. లాలిగోలోను కర్పరాన్ని కలము అంటారు. పాదము రూపాంతరం చెంది నోటి చుట్టూ చూచకాలతో 8 ఆక్టోపస్ నుంచి 10 సెఫియా లాలిగోలో భుజాలను కలిగి ఉంటాయి. ఆక్టోపస్లో 8, సెఫియా లాలిగోలో 10 ఉంటాయి. పాదంలో కొంత భాగము రూపాంతరం చెందిన అంకుశనాళంగా మార్పు చెందుతుంది. ఇవి ఆకస్మిక కదలికలను కలిగించడానికి ఉపయోగపడతాయి. కొన్ని జీవుల్లో శిరాగ్రంథి ఉంటుంది. దీనిలో సిరను మేఘలాగా విడుదల చేసి పరభక్షక జీవి నుంచి తప్పించుకుంటాయి. రక్షణ అనుకూల కంకా భాగాలు. ఏట్రిమ్లు, రుక్కాలు 2 చొప్పున డైబ్రాక్యూట్లలోను సెఫియా, 4 చొప్పున టెట్రా బ్రాంక్యూట్లలోను నాటిలస్లో ఉంటాయి. ప్రసరణ వ్యవస్థ సంవృత రకము. సెఫలోఫోడా విశిష్ట లక్షణము సంవృత రకం. హృదయంలో 2 నుంచి 4 కర్ణికలు, 1 జఠరిక ఉంటాయి. నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. మెదడు బాగా అభివృద్ధి చెంది మృదులాస్థి నిర్మితమైన కపాలము, మస్తిష్కపేట ఉంటుంది. ఏకలింగ జీవులు ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. ఉదాహరణకు సెఫియా కటిల్ చేప, ఆర్కిటిక్ట్యూస్ బృహత్స్కీడు అతిపెద్ద సజీవ కశేరుక జీవి, నాటులస్ ఆక్టోపస్ దయ్యపు చేప అనేటువంటివి ఉన్నాయి. తర్వాత వర్గము ఇకైనోడెర్మేటా. ఈ ఇకైనోడెర్మేటాలో ఇకైనస్ అంటే ముళ్ళను కలిగిన, డెర్మ అంటే చర్మం, ముళ్ళను కలిగిన చర్మం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే వ్యాసార్థ దేహము కలిగి ద్విముఖదారులు. వ్యాసార్థ దేహం కలిగి ద్విముఖదారులు అనేటువంటిది మనం ఇక్కడ చెప్తున్నాం. ఇందులో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఇకైనోడెర్మేటా జీవులలో అకశేరుకాలు, ద్విముఖదారులు, ఆంత్ర శరీర కుహర జీవులు,
ఇవన్నీ సాగర జీవులు. ఇక్కడ ప్రౌఢ ఇకైనోడెర్ములు వ్యాసార్థ సౌష్ఠవము పంచకిరణ వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. కానీ వీటిలో డింబకాలు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. చర్మం మందముగా ముళ్ళను కలిగి ఉంటుంది. ఇకైనోడెర్మలో క్యాల్క్యులేరిస్ అస్థిఖండాలు కలిగి మధ్యస్థము అంతరాస్థి పంజరం ఉంటుంది. అస్థిఖండాలు ముళ్ళను ఆధారం ఇస్తాయి. అందువల్ల ఇకైనోడెర్మేటాను అనే పేరు వచ్చింది. ముళ్ళు చర్మం గల జంతువులను కొన్ని జీవులలో ముళ్ళు రూపాంతరం చెంది పెడిసిల్లేరియాలనుగా ఏర్పడతాయి. ఇకైనోడెర్ముల విశిష్ట లక్షణము జలప్రసరణ వ్యవస్థ లేదా అంబులేకల్ వ్యవస్థ కలిగి ఉండటం. ఇది శరీర కుహర ఉత్పాదితం చలనానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి, ఆహార రవాణాకు, శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. జలప్రసరణ వ్యవస్థలోనికి నీరు రంధ్రపలకము ద్వారా ప్రవేశిస్తుంది. వీటి ప్రసరణ వ్యవస్థ మనకు తీసుకుంటే వివృత రకానికి చెందినటువంటి ప్రసరణ వ్యవస్థ అనేది ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. తర్వాత ఇందులోనే మనకు తీసుకున్నప్పుడు హృదయము రక్తనాళాలు ఉండవు. పాపుల లేదా చర్మీయ జలశ్వాస నిర్మాణాలు లేదా ముళ్ళు మధ్య నుంచి ఏర్పడిన పలుచని దేహకుడ్యాలు ఇక్కడ దేహకుడ్యాలు లేదా బాహ్య రుద్దుకాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ అవస్కర శ్వాస వృక్షాలు, సముద్ర దోసకాయ వీటి శ్వాసవయాలు ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు. విసర్జన సరళమైన వ్యాపన ద్వారా జరుగుతుంది. నాడీ వ్యవస్థ తక్కువ అభివృద్ధి చెందింది. మెదడు అనేది ఉండదు. బలహీన జ్ఞానాంగాలు అనేటువంటివి ఉంటాయి. ఇవి ఏకలింగకాలు. లైంగిక ద్విరూపకతను ప్రదర్శించవు. లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సాధారణంగా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. పరోక్ష పిండాభివృద్ధి స్వేచ్ఛగా ఈ ద్విపార్శ్వ సౌష్ఠవ కలిగే డింబకాలు ఏర్పడతాయి. ఈ జీవులు అసాధారణ పునరుత్పత్తి శక్తి ఉంటుంది. కానీ కొన్ని జీవులలో పరభక్షిని పట్టుకున్నప్పుడు అసాధారణ ఆత్మఛేదనం అంటే స్వయం అంగఛేదం లేదా స్వయం అవయవ ఛేదనంను ప్రదర్శిస్తాయి. అలా కోల్పోయిన దేహ భాగాలను పునరుత్పత్తి అవుతాయి. డైఫ్లూరల్లా అనే పరికల్ప డింబకాన్ని ఇకైనోడెర్మేల వంశకర్తలుగా పరిగణిస్తారు. తర్వాత ఇందులో మనకు వచ్చేసరికి ఉదాహరణకు యాస్టీరియాసిస్, ఎకైనస్, యాంటీడాన్, కుకుమేరియా, ఓపియూరా. ఇకైనోడెర్మా వర్గాన్ని 2 ఉపవర్గాలుగా వర్గీకరించారు. ఇందులో పెల్మటోజోవా, ఎలిథిరోజోవా అనేటువంటి ఉపవర్గాలు ఉన్నాయి. పెల్మటోజోవా ఇవి స్థానబద్ధ జీవులు. ఒక పొడవాటి వృంతము నుండి సీలిల్లీలు సహాయంతో అధస్థలాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. కొన్ని స్వేచ్ఛగా ఈదగలిగే జీవులు ఫెదర్ స్టార్లు. నోరు, పాయువు ముఖ తల ఉపరితలం మీద ఉంటాయి. రంధ్రపలకం ఉండదు. అంబులేకల్ గాడులు తెరుచుకొని ఉంటాయి. తర్వాత ఇందులో మనకు తీసుకున్నప్పుడు ఉదాహరణకు పెల్మటోజో ఉపవర్గాన్ని ఒక విభాగం మాత్రమే చేర్చారు, క్రైనాయిడియా. ఈ క్రైనాడియా విభాగంలో మనకు క్రైనిలిల్లీ ఈడిస్ రూపం. ఈ విభాగంలో ప్రాచీన చాలా ఆదిమ జీవులు చేర్చారు. కొన్ని వృంతరహిత స్వేచ్ఛాజీవులు ఉంటాయి, మరికొన్ని వృంతసహితంగా ఉంటాయి. అంతరాంగ సముదాయము తీక అనే క్యాల్క్యులేరిస్ కవచంతో ఆవరించబడి ఉంటుంది. వీటి బాహువులు ద్విశాఖీయంగా ఉండి పిన్నులను కలిగి ఉంటాయి. ఇవి ఆహారం పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నోరు, పాయువు ఉపరితలము ముఖతలం మీద ఉంటాయి. అంబులేకల్ గ్రాడులు తెరుచుకొని ఉంటాయి. నాలిక, పాదాల సూచకాలు ఉండవు. రంధ్రపలకము, ముళ్ళు, పెడిసిల్లేరియాలు ఉండవు. కొన్ని జీవులు ఉపాంగాల సహాయంతో అధస్థలాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. పిండాభివృద్ధిలో డోలియోలేరియా డింబకము ఏర్పడుతుంది. ఫెదర్ స్టార్లో వృంత సహిత స్థానబద్ధ పెంటాక్రైనేడియా డింబకం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు ట్రైలోకైనస్, సిర్రై గల సీలిలి, బాదిక్రైనస్, సిర్రై లేని సీలిలి, నియోమెట్రా ఫెదర్ స్టార్లు. ఎలిథిరోజోవా అంటే స్వేచ్ఛగా ఇదే జంతువు. ఇవి స్వేచ్ఛగా చలించే జీవులు. వృంతము ఉండదు. నోరు, ముఖతలం కింది వైపుకు తిరిగి ఉంటుంది. రంధ్రపలకము ఉంటుంది. అంబులేకల్ గాడులు మూసుకొని ఉంటాయి, ఎస్టిరియాడియాలో తప్ప. ఎలిథిరోజోవా ఉపవర్గాన్ని మళ్ళీ 4 విభాగాలుగా విభజించారు. అందులో మనకు వచ్చేసరికి యాస్టిరాయిడియా, ఓపిరాయిడియా, ఎకినాయిడియా, హాలోథిరాయిడియా. ఇక్కడ
యాస్టీరాయిడియా విభాగం. ఈ ఈ యాస్టీరాయిడియా విభాగంలో స్టార్ ఫిష్లను చేర్చారు. బాహువులు దేహంలోకి మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉండవు. అంబులేకల్ గాడులు తెరుచుకొని ఉంటాయి. నాలికా పాదాల సూచకాలు ఉంటాయి. పెడిసిల్లేరియాలు 2 దవడలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి, రక్షణకు, దేహాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడతాయి. రంధ్రపలకము ప్రతిముఖ తలంలో పృష్ఠతలంలో ఉంటుంది. శ్వాసాంగాలు పాపులేలు లేదా చర్మీయ శ్వాసాంగాలు అభివృద్ధిలో బైపినేరియా, బ్రాకిలేరియా డింబకాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం ఏం చేస్తాం, యాస్టీరియా అంటే నక్షత్రము, ఈడీస్ అంటే రూపం, నక్షత్ర రూపంతో మనకు కనపడుతున్నటువంటి విభాగాలు. దీంట్లో మనం అందుకే స్టార్ ఫిష్, స్టార్ అని కూడా అంటున్నాం. ఇందులో మనకు అంబులేకల్ గ్రాడులు తెరుచుకుంటాయి. ప్రత్యేకంగా పాపులే లేదా చర్మీయ శ్వాసాంగాలు ఉంటాయి. అభివృద్ధిలో బైపినేరియా, బ్రాకిలేరియా డింబకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉదాహరణకు యాస్టీరియాసిస్, ఏస్ట్రోఫెక్టాన్, ఫెటాసిరాన్ అనేటువంటి జీవులు ఉన్నాయి. తర్వాత ఓపిరాయిడియా, ఓపియూరుస్ పాముతోక, ఇడియస్ రూపము, పాముతోక రూపం కలిగినటువంటి జీవులు. ఇది ఇక్కడ చూడండి చిత్రంలో పాముతోక అనేటువంటిది ఉంది. ఈ విభాగంలో బ్రిటిల్ స్టార్లు, సర్పెంట్ స్టార్లు, బాస్కెట్ స్టార్లను చేర్చారు. బాహువులు పొడవుగా, దేహం మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉంటుంది. కొన్ని జీవులలో గార్గోనెసెఫాలస్ బాహువులు మృదువుగా, పెలుసులను శాఖ్యంగా, బాహువులు సర్పలంలాగా దోపుడు చలనాన్ని చూపిస్తాయి. అంబులేకల్ గ్రాడులు మూసుకొని ఉంటాయి. నాలికాపాద సూచకాలు ఉండవు. రంధ్రపలకము ముఖతలంలో ఉంటుంది. పెడిసిల్లేరియాలు ఉండవు. పిండాభివృద్ధిలో ఓపియోప్లూటస్ డింబకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉదాహరణకు ఓపియోథ్రిక్స్, స్వైనిస్, బ్రిటిల్ స్టార్, గార్గోనోసెఫలస్, బాస్కెట్ స్టార్స్ అనేటువంటి జీవులు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసరికి విభాగము ఎకినాయిడియా. ఈ ఎకినాయిడియా అంటే ఎకీస్ అంటే ముళ్ళ పంది రూపం. ఈ విభాగంలో సీ ఆర్చిన్లు, ఆర్ట్ ఆర్చిన్లు, శాండ్ డాలర్లు, సీ బిస్కెట్లు మొదలైన వాటిని చేర్చారు. దేహం అండాకారము అంటే సీ ఆర్చిన్ లేదా చక్రికాకారము శాండ్ డాలర్లో ఉంటుంది. దేహాన్ని కప్పి కదిలే కంటకాలు ఉంటాయి. బాహువులు ఉండవు. నాలికా పాదాలకు సూచకాలు ఉంటాయి. దేహంలో క్యాల్క్యులేరియస్ అస్థిఖండాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక దృఢమైన కవచం లేదా కరోనా లేదా పెట్టెను ఏర్పరుస్తాయి. రంధ్ర పలకము పాయు ప్రతిముఖ తలంలో ఉంటాయి. అంబులేకల్ గ్రాడులు మూసుకొని ఉంటాయి. పెడిసిల్లేరియాలు 3 దవడలు ఉంటాయి. సి ఆర్చిన్లు నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన 5 దవడలు నమిలే యంత్రాంగాన్ని అరిస్టాటిల్ లాంతర్ అంటారు. హార్ట్ ఆర్చిన్లో ఉండవు. అభివృద్ధిలో ఎకినోఫ్లూటియస్ డింబకము ఏర్పడుతుంది. ఉదాహరణకు ఎకైనస్, సి ఆర్చిన్, ఎకనోకార్డియా, హార్ట్ ఆర్చిన్, ఎకైనోడిస్కస్, శాండ్ డాలర్లు అనేటువంటి జీవులు మనకు ఉన్నాయి. తర్వాత ఇందులో మనం తీసుకుంటే హాలోథురాయిడా విభాగం. ఇక్కడ మనకు హాలోథురాయిడియాలో హాలోథురన్ అంటే నీటి పాలిప్ లేదా సముద్ర దోసకాయల రూపము అని అంటున్నాం. ఈ విభాగము సముద్రపు దోసకాయలు చేర్చారు. దేహం ప్రతిముఖం అక్షం వెంబడి పొడవుగా సాగి ఉంటుంది. చర్మపు తోలులాగా ఉంటుంది. అధచర్మము వదులైన కంటకాలు ఉంటాయి. బాహువులు, ముళ్ళు, పెడిసిల్లేరియాలు ఉండవు. నోటి చుట్టూ ముకులించుకోగల స్పర్శకాలు ఉంటాయి. రూపాంతరం చెందిన నాలికా పాదాలు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి. అంబులేకల్ గ్రాడులు మూసుకుని ఉంటాయి. నాలికా పాదాలకు సూచకాలు ఉంటాయి. ఇక్కడ రంధ్ర పలకము అంతర్గతంగా శరీర కుహరంలో ఉంటుంది. శ్వాసాంగాలు ఒక జత అవస్కర శ్వాసవృక్షాలు అనేటువంటివి ఉంటాయి. పిండాభివృద్ధి పరోక్షంగా ఆరికులేరియా డింబకము ఏర్పడుతుంది. ఎక్కడ హాలోథురియాడియాలో. ఉదాహరణకు హాలోథురియా, సినాప్టా, థయోన్ అనేటువంటి జీవులు మనకున్నాయి. లాస్ట్గా మనకు ఇక్కడ హెమికార్డేటా. ఈ హెమికార్డేటాను అర్ధసకశేరుకాలు అంటారు. హెమికార్డేటాను పూర్వము కార్డేటా వర్గంలో ఒక ఉపవర్గంగా పరిగణించారు. కానీ ఇప్పుడు ఈ జీవులను అకశేరుకాలలో ఒక ప్రత్యేక వర్గంలో చేర్చారు. ఈ వర్గము చిన్న సముదాయాన్ని కలిగిన క్రిములు, పురుగులు అలాంటి సముద్రపు జీవులు కలిగి ఉంటుంది. ఇవి ద్విపార్శ సౌష్ఠాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి త్రిస్తరిత లక్షణం గల నిజ శరీర కుహరం గల జీవులు.
శరీరం స్తూపాకారంగా ఉండి పూర్వాంతరంలో తుండము, కాలర్, పొడవైన మొండెము ఉంటాయి. ఒక మధ్య అస్య అందబాహువు స్టోమోకార్డు ఒకప్పుడు పృష్ఠవంశం భావించేవారు. తుండంలోకి విస్తరించి ఉంటుంది. పృష్ఠ హృదయము గల సంవృత ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. శ్వాసక్రియ జతలు కలిగిన మొప్ప చీలికల ద్వారా జరుగుతుంది. ఇవి గ్రసనిలోకి తెరుచుకుంటాయి. పరోక్ష పిండాభివృద్ధి టర్నేరియా డింబకం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఇక్కడ వీటిలో ఉదాహరణకు బెలనోగ్లాసస్, ఎకార్న్వర్మ్, సాకోగ్లాసస్. హెమికార్డేటా వర్గాన్ని 2 విభాగాలుగా విభజించారు. ఎంటిరోన్యూస్టా, టీరోబ్రాంకియా అనేటువంటి విభాగాలు. ఎంటిరోన్యూస్టా అంటే ఆంత్రము, ఊపిరితిత్తి. వీటిని సాధారణంగా ఎకార్న్వర్ములు అంటారు. ఈ స్వేచ్ఛగా ఏకాంతంగా నివసించే బిలకారి జంతువులు. పిండాభివృద్ధిలో స్వేచ్ఛగా ఇదే టర్నేరియా డింబకం అనేటువంటిది ఏర్పడుతుంది. టీరోబ్రాంకియా, టీరో అంటే ఈక, బ్రాంకియా అంటే మొప్ప లేదా టీరోబ్రాంకియా ఈక రెక్కను కలిగిన మొప్ప. ఇవి స్థానబద్ధ సహనివేశాన్ని రాబ్డోఫ్లూరా జీవులు. ఇవి నాళాలలోనే జీవిస్తాయి. దేహంలో పూర్వతుండము, కాలరు, మొండెము అనేటువంటివి మనకి ఇక్కడ ముఖపూర్వతుండము, కాలరు, మొండెము అనేటువంటివి భాగాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఉదాహరణకు రాబ్డోఫ్లూరా, సెఫలోడిస్కస్ అనేటువంటి జీవులు అనేటువంటివి ఉన్నాయి. ఇవి మనకు అకశేరుక జీవుల యొక్క వర్గీకరణ.